ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని, సమీప బంధువని, నర్రెడ్డి సునీల్ రెడ్డిని ముందు పెట్టి కొన్ని డొల్ల కంపెనీల ద్వారా ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి వేలాది కోట్ల రూపాయల్ని మనీ లాండరింగ్ చేయించి విదేశాలకు తరలించారు అన్నట్లుగా ఇప్పుడు కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మద్యం కుంభకోణంలో నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినపడుతోంది. జగన్మోహన్ రెడ్డి నర్రెడ్డి సునీల్ రెడ్డిని ముందు పెట్టి ఆయన ద్వారా డొల్ల కంపెనీలు సృష్టించి ఆ డొల్ల కంపెనీల ద్వారా ఈ మద్యం కుంభకోణంలో సంపాదించినటువంటి వేలాది కోట్ల రూపాయలని విదేశాలకు తరలించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారు సార్? సెమీఫైనల్సా? ఓకే, అంటే లీగ్ అయిపోయింది, క్వార్టర్ ఫైనల్స్ అయిపోయింది, ఇప్పుడు సెమీఫైనల్స్లోకి వచ్చారా? ఇంకా నెక్స్ట్ ఫైనలా? ఇదేదో వరల్డ్ కప్ అనుకునేవు. ఏంటిది? ఇది సిట్ ఎంక్వైరీయా? అంటే సిట్ ఎంక్వైరీ T20 లాగా ఉందంటారా? టెస్ట్ లాగా కాకుండా అంతే కదా. ఏది వన్డే కన్నా కూడా T20 మ్యాచ్ ఆడుతున్నట్టుగానే ఉందన్నమాట. ఒకటి, ఎందుకు మనం ఎక్కువగా క్రికెట్ షటిల్ గురించి మాట్లాడుతున్నాం? మనాడు షటిల్ బాగా ఆడతాడు. ఎవరు? నువ్వు చెప్పిన సునీల్ రెడ్డి, లేకపోతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా షటిల్ బాగా ఆడతారు. ఇప్పటికీ చెంచల్గూడ జైల్లో కోర్టు ఉంది. వీళ్ళు డెవలప్ చేసిన కోర్టే. జగన్మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి అక్కడ కోర్టులో షటిల్ ఆడేవాళ్ళు. ఇప్పుడు మళ్ళా ఈ ప్లేయరు వెళ్తున్నాడా జైలుకి షటిల్ ఆడుకోవటానికి? నెక్స్ట్ జగన్ రమ్మంటాడా? అంటే ఇప్పుడు ఒకటి, నర్రెడ్డి సునీల్ రెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది కృష్ణదేవరాయలు గుర్తొస్తాడు. కృష్ణదేవరాయలు కరెక్ట్గా 6 నెలల క్రితం, ఇప్పటికి 6 నెలలు అవుతాం, లోక్సభలో దీని గురించి మాట్లాడాడు. ఇతను పేరు ఎత్తాడు. ఎవరు? సునీల్ రెడ్డి అనేవాడు మనీ లాండర్. అతను ఫలానా 4,000 కోట్లు విదేశాలకి మద్యం సొమ్మే మనీ లాండరింగ్ చేశాడు, 2,000 కోట్లు దుబాయ్కి చేసినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని లోక్సభలో మాట్లాడి ఆ సాయంత్రం అమిత్ షాను కలిశాడు, కేంద్ర హోంశాఖ మంత్రికి ఇచ్చాడు. మరుసటి రోజు పొద్దున అమరావతి వచ్చాడు, ఏపీ సీఎం చంద్రబాబును కలిశాడు, ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు 6 నెలల తర్వాత మళ్ళీ సునీల్ రెడ్డి పేరు వచ్చిందా? ఇవాళ తనిఖీలు, సోదాలు, సిట్ అటు హైదరాబాద్లో, నెక్స్ట్ ఇక్కడ విశాఖపట్నంలో దగ్గర ఒక 10 కంపెనీల్లో జరిగాయి. అసలు ఎవరి సునీల్ రెడ్డి అంటే భారతీ మేడం చుట్టం అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి 2 కళ్ళు. ఎవరు? ఒక కన్ను సునీల్, ఒక కన్ను భారతీ మేడం. మళ్ళీ నువ్వు 2 కళ్ళు అంటే అది అనుకునేవు. ఏది? ఒక కన్ను ఇంకో కన్ను నువ్వు పొడుస్తుందా ఎవరా అన్నారు. ఇప్పుడు ఇద్దరు, అటు భార్య ఇటు ఇతను పిఏ. ఎవరు? సునీల్ రెడ్డి జగన్తో పాటు జైల్లో ఉన్నాడు 16 నెలలు ఇతను. అప్పుడు మనీ లాండరే, ఇప్పుడు మనీ ట్రాన్స్పోర్టరా. అంటే ఇప్పటి వరకు సిట్ ఏంటంటే నీకు ఆ మనీ హ్యాండ్లర్స్ని అరెస్ట్ చేసింది, మనీ కొరియర్స్ని అరెస్ట్ చేసింది, ఇప్పుడు మనీ ట్రాన్స్పోర్టర్స్ అరెస్ట్ చేయబోతుందా? ఇంకా నెక్స్ట్ ఓనరా. ఇప్పుడు సునీల్ రెడ్డి దగ్గర నీకు ఒక 10 కంపెనీలు జగన్ సీఎం అయినాక పెట్టాడు. ఆయన ఒక 24 కంపెనీలు ఉన్నాయి. ఎవరికి? నర్రెడ్డి సునీల్ రెడ్డికి ఎన్ని కంపెనీలు ఉన్నాయి? 24 కంపెనీల్లో 4 కంపెనీలు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెట్టాడు. ఇక 20 కంపెనీలు తర్వాత ఎస్టాబ్లిష్ చేశాడు. వీటిల్లో ఎన్ని భూమి మీద ఉన్నాయి, ఎన్ని గాలిలో ఉన్నాయి? అంటే వీటిల్లో డొల్ల కంపెనీలు ఎన్ని? అదే బ్రీఫ్ కేసా, సూట్ కేసా? సూట్ కేసు కంపెనీలు. ఇప్పుడు ఒకటి, ఇతనికి వచ్చేసరికి నిన్న తీసుకున్నటువంటి వాటిల్లో నీకు గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్, లేకపోతే గ్రీన్ స్మార్ట్ వెంచర్స్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్, వైలెట్ ఆఫ్ ఫర్నిచర్స్, శేఖర్ ఫౌండేషన్, ఆర్ఆర్ గ్లోబల్, ఈ కంపెనీల్లో నిన్న ఎతికారు, తనిఖీలు చేశారు. ఆర్ఆర్ గ్లోబల్ అనగానే మళ్ళీ నువ్వు రెడ్ గోల్డ్ అంటావు, రెడ్ గోల్డ్ అనగానే మళ్ళీ ఓఎంసీ అంటావు, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల సందీప్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి. మొత్తం ఈ సజ్జల బ్యాచ్, గాలి బ్యాచ్, లేకపోతే వైఎస్ బ్యాచ్, ఎట్లా అటు ఇనప ఖనిజం మైనింగ్ బిజినెస్లో, ఇప్పుడు ఈ లిక్కర్ వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్లో
ఇతను ఎవరు సునీల్, ఇప్పుడు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి అసలు ఎంత పెట్టుబడులు పెట్టాడు? ఓకే. అటు హైదరాబాద్లో కావచ్చు, ఇటు విశాఖపట్నంలో కావచ్చు, ఇన్ఫ్రా కంపెనీలు ఎన్ని చోట్ల, అదే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అందులో నగదు ఎంత, ఇతను కొనుగోలు చేసిన ఆస్తులు ఏంటి, వీటన్నిటిపైన వాళ్ళ కూపీ లాగటమే కాదు, నిన్న ఏం చేసింది విశాఖపట్నంలో వాళ్ళ కార్యాలయానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఆయన వెళ్ళాడు. చూసావా నువ్వు ఆ వీడియో స్క్రీన్ మీద? నేను టీవీలో చూస్తే దాని మీద సింబల్ ఉంది ఆయన షర్ట్ మీద. ఫోరెన్సిక్ ల్యాబ్ ఆయన ఎందుకు వెళ్ళాడు చెప్పు? జనరల్గా వెళ్ళేది సిట్ వాళ్ళు వెళ్తారు, లేకపోతే ఐటీ వాళ్ళు వెళ్తారు, లేకపోతే పాప ఈడీ వస్తే ఈడీ వెళ్తారు, డబ్బులకు సంబంధించి కదా. ఫోరెన్సిక్ సైన్స్ ఎందుకు వెళ్ళింది? అంతగా ఫిక్స్ అయ్యాడు. ఇంకా దాంట్లో నుంచి బయటకు రాలేనట్టుగా ఇవాళ ఆధారాలు సాక్ష్యాలు సేకరించారు, సంతకాలు టాలీ చేశారు. ఓకే. ఆ సంతకాలు టాలీ చేయటం కోసమే వెళ్ళాడా ఈ ఫోరెన్సిక్ ఆయన? ఇప్పుడు మొత్తం ఇతను కనుక మనం తీసుకున్నట్టయితే ఇతని చరిత్ర నమ్మిన బంటు, భారతీ మేడంకి బంధువు, మరి దగ్గర దగ్గర అప్పట్లో ఎంఆర్ ప్రాపర్టీస్. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి A1 అయితే ఈయన A7. ఇప్పుడు ఎంఆర్ విల్లాలు ఇక్కడ కట్టి అప్పుడేంటి ఆయన కోనేరు ప్రసాద్, కోనేరు రాజేంద్ర ప్రసాద్ దుబాయ్, కోనేరు మధు ప్రసాద్ కొడుకు, ఇదంతా దుబాయే. ఏది మొత్తం బ్యాచ్ బ్యాచ్ అక్కడ డెన్నులు, ఆ గ్యాంగ్ అనమాట. డి గ్యాంగ్ ఒక రకంగా చెప్పాలంటే, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కాదు, మళ్ళీ డి గ్యాంగ్ అంటే ఇది దుబాయ్ గ్యాంగ్ అనమాట. ఇప్పుడు అక్కడ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అక్కడే. వీళ్ళందరికీ గోల్డెన్ వీసాలు ఉన్నాయా? వీళ్ళందరూ దుబాయ్లో వ్యాపారాలా? ఏమేమి వ్యాపారాలు చేశారు, దానికి మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి ఆ డబ్బు వచ్చింది అనేది ఇప్పుడు తీసుకుని వీళ్ళు తీసుకున్న దాంట్లో ఒక్క అప్పట్లో ఎంఆర్ విల్లాల్లోనే 136 కోట్లు సునీల్ రెడ్డికి చేరాయి. జగన్మోహన్ రెడ్డి నీకు స్క్వేర్ ఫీట్ 5,000 ఎంతకు అమ్మారు? 45,000 అమ్మారు. అంటే 9 రెట్లకు అమ్మారు. ఆ సినిమా వాళ్ళు లేకపోతే పొలిటీషియన్స్ వీళ్ళందరూ కొనుక్కున్నారు. ఆ ఎంఆర్ విల్లాల దాంట్లోనే నీకు 136 కోట్లు బ్లాక్ మనీ వైట్ చేసుకున్నారు. అప్పుడు డొల్ల కంపెనీలు వేరాయి, సూట్ కేస్ కంపెనీలు. మళ్ళీ డొల్ల అంటే నువ్వు సూట్ కేసు అనకపోతే ఊరుకో, అది కల్కత్తా బేస్డ్. ఇప్పుడు మారింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ముంబై బేస్డ్. ఇవన్నీ కూడా ఏది డొల్ల కంపెనీలన్నీ కూడా ఒకటి. అప్పుడు ఎవరెవరికి ఏ దేశాలకు మనీ లాండరింగ్ చేశారు? క్విడ్ ప్రోకో 1.0లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఇదే సునీల్ రెడ్డి, ఇదే జగన్ రెడ్డి ఒక 6 దేశాలకి మనీ లాండరింగ్ చేశారు. ఏదది? మారిషస్, హాంకాంగ్, లేకపోతే బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, ఈ దేశాలకు అప్పట్లో జరిగింది. లెటర్ ఆఫ్ రొగేటరీస్ కూడా పంపారు ఆ దేశాలకి సిబిఐ. ఇప్పుడు మార్చారు. ఇప్పుడు అవేంటి ఆ దేశాలు? అవి ఏషియా యూరోప్ కంట్రీస్. ఇప్పుడు మరి ఇంకా అటు కాదులే అని చెప్పి ఈసారి ఇప్పుడు ఈ క్విడ్ ప్రోకో 2.0 జగన్ సీఎం కాగానే వీళ్ళు రూట్ ఎటు మార్చారు అంటే మనీ రూటింగ్ ఇప్పుడు ఆఫ్రికాకి మళ్ళీ. అంటే అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మళ్ళా ఆఫ్రికా అమెరికాని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి, ఈ మనీ లాండరింగ్ ఖండాంతరాలకు దాటిందంటే రెడ్డీస్ గ్లోబల్ స్కామ్. ఇప్పుడు రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టారు ఆఫ్రికాలో. ఎవరైనా అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, లేకపోతే వాళ్ళ సిసి రెడ్డి, ఈ బ్యాచ్ అంతా అప్పట్లో. అది ఐవరీ కోస్ట్, ఘనా, క్యామరూన్, టాంజానియా, జింబాబ్వే, ఆఫ్రికా మొత్తం. లోకం చుట్టిన వీరుడు అని ఒక సినిమా ఉంటుంది. లోకం చుట్టిన అవినీతి. ఓకే. అంటే అసలు మొత్తం నేను అంటోంది అదే, ఏది గ్లోబల్ స్కామ్. ఇప్పుడు రెడ్డీస్ గ్లోబల్ స్కామ్గా ఇవాళ మరి మద్యం లిక్కర్ స్కామ్. మరి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? సెమీఫైనల్స్. ఇక నెక్స్ట్ ఇక ఫైనల్స్కి రెడీయా? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.